మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు మనం ధర్నా చౌక్లో రేపు అసెంబ్లీల 5వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క బెనిఫిట్స్ జీపీఎఫ్ కానీ ఇవి కానీ అవన్నీ కూడా దాదాపు 14,000 మంది రిటైర్డ్ అయినరు. వాళ్ళ పైసలు ఇంతవరకు రాలే. అందులో 41 మంది ఆల్రెడీ ఇంతవరకు మరణించారు. దానిపైన నిన్న దినాన ఎన్హెచ్ఆర్సీలో కేసు రిజిస్టర్ అయింది. 2 నెలల కింద పెట్టిన కేసు కూడా నిన్న రిజిస్టర్ కావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 5 డిఏలు ఇచ్చేస్తా అని చెప్పిండు. 5 డిఏలు అక్కడ ఉంది. రేపు తెల్లారితే 6వ డిఓ. ఈరోజు భారతదేశం అంతటా కూడా పిఆర్సీ ఇచ్చేసింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది. కానీ ఇవాటి వరకు ఇక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు. కాగ్ రిపోర్ట్లో బాజాప్తా తెలంగాణ ప్రభుత్వం మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం 16,842 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి, వాళ్ళకి ఇచ్చేసినట్టుగా కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. అంతేకాకుండా 2024-25 సంవత్సరానికి గాను దాదాపు 11,000 కోట్ల రూపాయలు అవి కూడా వచ్చినాయి, అవి కూడా దారి మళ్ళినాయి. అయినా కానీ మేము ఈరోజు గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చిన 1, 2, 3 ఇచ్చిన గవర్నర్ కార్యాలయంలో ఇచ్చిన రీప్రజెంటేషన్ ఈరోజు బుట్ట దాఖలవుతుంది. యాక్చువల్గా గవర్నర్ గారి డ్యూటీ ఏంటంటే ఈ తెలంగాణలో ఫ్యాక్చువల్ రిపోర్టు అంటే జరుగుతున్నటువంటి దానిపైన జరుగుతున్నటువంటి మరణాలపైన జరుగుతున్నటువంటి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగాలకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఇంతమంది మరణాలపైన ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది అక్కడికి పంపాలి. ఎందుకంటే ఆర్టికల్ 21 రైట్స్ ఏవైతే ఆ రైట్స్ మొత్తం పౌర హక్కులు మొత్తం ఈరోజు కాలరాస్తూ ఉన్నారు. దీనిపైన తెలంగాణ పౌర హక్కులు, ఉద్యోగ హక్కులు, రిటైర్మెంట్ అయిన వారి హక్కులు ఈరోజు భంగం కలుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు 41 మంది మరణించారు. ఈ మరణానికి కారణం అని చెప్పి ఆ కారణాలపైన రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రిప్రజెంట్ మన ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇవాటి వరకు గవర్నర్ గారు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలే. ఈరోజు గవర్నర్ కార్యాలయం ఎట్లయిందంటే తెలంగాణ బీజేపీ కార్యాలయం అయిపోయింది, ఒక బీజేపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలోకి అయిపోయింది. ఎందుకంటే గవర్నర్ గారి యొక్క చరిత్ర చూస్తే ఆయన త్రిపురకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అక్కడ కొన్ని దంగా ఫసాదులు కూడా అయినాయంట, అంటే కొన్ని గొడవలు కూడా అయినాయంట. ఆ గొడవలలో ఈయన పాత్ర ఉందని అంటే ఆయనకు రిహాబిలేషన్ సెంటర్ లెక్క ఈరోజు ఆయనకు హైదరాబాద్లో ఒక రాజ్భవన్ ఇచ్చి ఈయనను ప్రజా సమస్యలు ఇంత వినొద్దు, ఎంతమంది చచ్చిపోయినా వాళ్ళ దిక్కు చూడొద్దు, ఎంతమంది రిటైర్మెంట్ ఉద్యోగాలు వాళ్ళ గురించి అవసరం లేదు, ఈరోజు మేము పైసలన్నీ దారి మళ్లించిన రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టుకుని మీరు మాట్లాడద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనోడు, మన ఆర్ఎస్ఎస్ ఓడు, మన బాబా జలంతేలో వచ్చినోడు, ఈరోజు మన ఎజెండాను ఆయన ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని ఏమనని కూడా వీల్లేదు. ఈరోజు మనం ఎవ్వరం కూడా ఏమంటలేము. ఈరోజు బాజాప్తా హైదరాబాద్ మీద 144 సెక్షన్ అక్టోబర్ 27 తేదీ మొదలుపెట్టి 2024 నవంబర్ 27 వరకు 28 వరకు 144 సెక్షన్ మన కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా మన బండి సంజయ్ హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడలేదు. అదేవిధంగా మరి ఎంఐఎం కూడా ఏం మాట్లాడలేదు. మనము ఒక చతుర్ లెక్క చూసి ఎంఐఎం కూడా మనకు ఈరోజు మద్దతుగా నిలబడి ఆయన కూడా 144 సెక్షన్ మీద ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆయన మనోడు ఏం మాట్లాడద్దని చెప్పి ఈరోజు బాజాప్తా చెప్తున్న పరిస్థితి ఈరోజు. అంతేకాకుండా మరి 600 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి హైదరాబాద్ను ఈరోజు 2,000 చదరపు కిలోమీటర్కు దాని వైశాల్యాన్ని పెంచి ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ ఉన్నారు. కానీ దాన్ని కూడా మీరు ఏమనద్దు, ఈరోజు బ్రహ్మాండంగా పెంచుతూ ఉన్నారు. దాన్ని పెంచుకుంటా పోని అక్కడ ఉన్నది మన ప్రభుత్వం. దేనికోసము ఇదంటే యూనియన్ టెరిటరీ కోసము, దీన్ని యూటీగా మార్చనికి అని చెప్పేసి ఈరోజు మరి దీని మీద ఈరోజు ప్రతిపక్షాలు దీని మీద గొంతెట్టడం కానీ ఈరోజు ప్రతిపక్షాలు దీని మీద మాట్లాడడం కానీ ఇవాటి వరకు 144 సెక్షన్ ఎందుకు పెట్టినామో కానీ ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఎవరు కూడా ఈ 144 సెక్షన్ మీద ఇవాటి వరకు అడిగారు. అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీ మరణాల గురించి మాట్లాడారు. ఈరోజు పిఆర్సీ గురించి బాజాప్తా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడాయి. ఉద్యోగ సంఘాలు ఏంటి, ఒక ఉద్యోగ సంఘం మన శివాజీ మన శ్రీనివాస్ ఏలూరు శ్రీనివాస్ అనేటువంటి మీద ఈరోజు ఖమ్మం జిల్లాల భూముల కేసులు ఉన్నాయంట. ఛార్జ్ షీట్ వేస్తే జైలుకు పోతాడంట. కాబట్టి నీ గురించి నేను మాట్లాడా. ఇక ఇంకో సంఘ నాయకుడేమో బీటీఎన్జీఓల భూములు ఉన్నాయంట, దాన్ని అడ్డం పెట్టుడు. ఇంకోటి మన వాళ్ళ ఏసీబీ కేసుల పైరవీలంట. ఈరోజు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగ సంఘాలు మాట్లాడకుంటే ఈరోజు బాజాప్తా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ సంఘాలను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి దిగజారిందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు ఎక్కడ కూడా పరిస్థితి లేక ఈరోజు బాజాప్తా మేము తెలంగాణ అసెంబ్లీ బంద్కు మొన్న దినాన మరి 0 అవర్లో మరి ఏ విధంగానైతే రిటైర్డ్ ఎంప్లాయీ సబ్జెక్ట్ కొంచెం చర్చకు వచ్చింది, కానీ అంత బలంగా రాలేదు. ఈరోజు కాగ్ రిపోర్ట్ ముందు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు.
కాగ్ రిపోర్ట్లు ఎందుకు ఆ 16,842 కోట్ల రూపాయలు ఏ విధంగా డైవర్ట్ అయినాయని అడగాలి. మిస్ వరల్డ్కు ఏ ఫండ్కి వెళ్ళి తీసుకొచ్చి ఖర్చు పెట్టిన అడగాలి. ఈరోజు మిస్ వరల్డ్ కోసము మరి పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని అడగాలి. అంతేకాకుండా మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ మరి ఎవరైతే మెల్లి మ్యాగీ ఉందో ఇంగ్లాండ్ పోయిన తర్వాత మాతోని వేశ్యలు వివరించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మరి శిఖా గోయల్ గారు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమున్నది అనేది అసెంబ్లీలో చర్చకు రావాలి. అసెంబ్లీలో దాన్ని తీసుకురావాలి అని ఒక డిమాండ్ చేయాలి. ఈరోజు మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ ఆడడానికి తీసుకొచ్చిండు. దాదాపు దానికి ఒక 150 కోట్ల పైసలు ఇప్పటికి ఖర్చు పెట్టిండ్రు. మరి అందులో సామాన్యులు ఎవరు కూడా ఆడలేదు. ఈయన కొడుకులు, ఈయన మనవళ్ళు, అంతేకాకుండా ఈరోజు వీళ్ళ తమ్ముళ్ళ కొడుకులు, మరి అక్కడ ఉన్న బౌన్సర్ల కొడుకులు ఈరోజు ఫుట్బాల్ ఆడిన పరిస్థితి. ఈరోజు అక్కడ కూడా ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి అడగాలి. అంతేకాకుండా ఈరోజు గ్లోబల్ సమ్మిట్లో ఎవరు పైసలు ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా అది బయటికి రావాలి. అసలు ఎన్ని కంపెనీలు ఎంఓయూలు ఎవరైనా చేసుకుంటారు. ఎంఓయూలు ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు మేము అందరం కూడా ప్రభుత్వంతో మేము 1,00,000 కోట్లు పెడుతున్నాము, హైదరాబాద్లో 1,00,000 మందికి నౌకర్లు ఇస్తున్నామని మేము కూడా ఎంఓయూలు చేసుకోవచ్చు. ఎంఓయూలు కాదు, అసలు ఎన్ని డిపిఆర్లు అయినాయి. ఆ డిపిఆర్ రిపోర్ట్ ఈరోజు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని మీద చర్చ జరగాలి. ఈరోజు ఏదైతే వారం రోజుల పాటు చర్చ జరుగుతూ ఉందో దాని మీద ఖచ్చితమైన చర్చ చాలా బలంగా జరగాలి. డాక్యుమెంట్ పరంగా జరగాలి, పేపర్లు ముందు పెట్టి జరగాలి. ఈరోజు చాలా అంశాలు జరిగినాయి. ఈరోజు కాళేశ్వరం స్కామ్ అయిందంటారు, మిషన్ భగీరథ స్కామ్ అయిందంటారు, టెలిఫోన్ ట్యాపింగ్ స్కామింగ్ అయిందంటారు, గొర్రెల స్కామ్ అయిందంటారు. మరి ఎవరన్నా గొర్రెల స్కామ్లు ఎవరన్నా మాజీ మంత్రి ఎవరైనా అరెస్ట్ అయినరా? ఏమైనా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిండ్రా? టెలిఫోన్ ట్యాపింగ్లో హోంమంత్రి అరెస్ట్ అయిందా? ఈరోజు గొర్రెల స్కామ్లో వాళ్ళు అరెస్ట్, కాళేశ్వరంలో ఎవరైనా మంత్రులు ముఖ్యమంత్రి అయినరా? ఈ అన్ని స్కామ్లలో అరెస్ట్ అవుతున్నది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళు మాత్రమే, కానీ ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు చెంచాగిరి లెక్క మారిపోయినరు. కాబట్టి ఈరోజు ఈ అన్ని సమస్యలపైన ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకి వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ముందు పెట్టుకొని రేపు ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రతిపక్షం అనేది ఎక్కడ కనబడతలేదు. కాబట్టి మేమే ప్రతిపక్ష పాత్రగా పోషించి ఈరోజు రేపు అసెంబ్లీ మరి చలో అసెంబ్లీ ముట్టడికి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులు వాళ్ళ దవాఖానాల్లో ఉన్న, క్యాన్సర్లతోనున్న, హాస్పిటల్లో ఉన్న, బెడ్ రిడెన్ అయి ఉన్న మీరు అంబులెన్స్లు వేసుకొని అసెంబ్లీకి రావాలి. మా సమస్యల గురించి మాట్లాడాలి, మా ఇష్యూస్ గురించి మాట్లాడాలి అని చెప్పి మనకు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ బీజేపీ ఎంత దౌర్భాగ్యానికి వ్యవహరిస్తుందంటే, ఈరోజు భారతదేశంలో ఉన్న బీజేపీ పాలన ఉన్న ప్రతి రాష్ట్రంలో పిఆర్సీ ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు కూడా అన్ని చేసిండ్రు. కానీ ఈరోజు తెలంగాణలో మేము తెలంగాణలో ఎందుకు ఇస్తలేరు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? బండి సంజయ్ ఎందుకు అడుగుతలేరు? రామచంద్రరావు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు కిషన్ రెడ్డి ఎందుకు అడుగుతలేరు? ఈరోజు బీజేపీ ఎల్పీ నాయకులు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు తెలంగాణలో ఎందుకు మీరు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఇచ్చినామని చెప్పి ఎందుకు డంకా బజాయించుకుంటలేరు? ఎందుకనంటే ఎందుకో ఆ రోజు అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజు 41 మంది ఇయాటికి మరణించారు. 42వ నంబర్ రాకముందే, 42వ రిటైర్డ్ ఉద్యోగి మరణం కాకముందే, ఇంకా ఉద్యోగులు వాళ్ళు నైరాశ్యంతో వెళ్ళకముందే ఈరోజు ప్రభుత్వం వెంటనే మరి 25వ తారీఖు లోపే మరి అసెంబ్లీలో చర్చ జరపాలి. ఈరోజు వీళ్ళ డిమాండ్స్ మొత్తం ప్రకటించాలి అని చెప్పి, వీళ్ళ డిమాండ్స్ మొత్తం నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 14,000 పోస్టులు ఈరోజు ఖాళీలు అయినాయి. ఆ 14,000 పోస్టులు, రిటైర్ అయిన పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని బాజాబ్తా ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి 40 లక్షల మంది ఇయాల్టికి నమోదైనటువంటి నిరుద్యోగులు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. మరి దానిపైన ఇంకా పోస్టులు ఎప్పుడు ఇస్తారు? అసలు ఎన్ని పోస్టులు మీరు గుర్తించారు? ఈ పోస్టులు ఎప్పటిలోపు నింపబోతున్నారు? మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది? దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము నిరుద్యోగుల మద్దతు, నిరుద్యోగ జేఏసీ మద్దతు కూడా కోరుతున్నాం. గతంలో మరి తెలంగాణకు ఊరున బస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి తమ్ముడు జనార్దన్ మళ్ళీ వాళ్ళ టీము రాష్ట్రమంతా పర్యటన చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు కూడా ఈరోజు మరి వీళ్ళ రిటైర్మెంట్ అయిన వాళ్లకు మరి కొంతమందికి దాదాపు 6,000 మందికి మళ్ళీ ఇంకా అట్నే పని చేయించుకుంటా ఉన్నారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి తీసేస్తే వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి. ఈరోజు చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయిపోయాడు, కానీ ఆయన ఎక్స్టెన్షన్ అయింది. మరి రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీ పైసలు ఇచ్చిందా లేదా? రిటైర్మెంట్ పైసలు వచ్చినాయా లేవా? అవైనా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, మరి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాగ్ రిపోర్ట్ అనేది బయటకు వస్తే ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ 4 కూడా జైలుకు పోతారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇంటికాడికి తీసుకుపోయి నేను ఒక వీడియో చేసిన,
విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ అని కిల్ ఎవడిచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దాని రిపేర్ ఎవరు చేపిస్తుందని ఇవాళ దాకా ఆయనకెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమాధానం లేదు. ఇలాంటి సమాధానం లేని అనేకమైన ప్రశ్నలు ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉన్నాయి, 4 కోట్ల ప్రజలలో ఉన్నాయి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు అందరూ కూడా ఎక్సెప్ట్ ఎవరు రేవంత్ రెడ్డి కుటుంబము, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యే కుటుంబాలు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు అన్హ్యాపీతో ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కాబట్టి మెదులుతున్నాయి నేను చెప్పిన ఈ ప్రశ్నలన్నిటి కూడా రేపు తెలంగాణలో అసెంబ్లీలో జరుగుతున్నట్టు దాంట్లో చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ చర్చకు రాకుంటే మీరు అసలు అసెంబ్లీయే పెట్టకండి, అసెంబ్లీ అవసరమే లేదు, అసెంబ్లీ మీకు పోవాల్సిన అవసరం లేదు, ఈరోజు మీరు జీతాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు, మీకు కార్యాలయం అవసరమే లేదు, మీకు తెలంగాణలో మీరు పుక్కట్లో ఉంటున్న ఇంట్లో అవసరం కూడా లేదు. కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తేనే ఈరోజు నిజంగా మీరు ప్రజానాయకులు అనుకుంటారు, లేకుంటే ఈరోజు మీరు ప్రజాభక్షకులు అనుకుంటారు. మీరు ప్రజాభక్షకులు అనే అభిప్రాయంతోనే ఈరోజు మేము చలో అసెంబ్లీకి పిలిపించినాం. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీకి, నిరుద్యోగులకు మద్దతుగా నిలబడాలి. ఈరోజు మన హక్కులు మనం సాధించుకోవాలి. ఈరోజు పథకాలు రాజ్యాంగంలో 2 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్లో జీతాలు టైంకి ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, పిఆర్సీ టైంకి ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈరోజు అప్పులు కట్టాలి అని ఉన్నది. కానీ ఈరోజు మన తెలంగాణ సపరేట్ వేరే తిరిగి అవుతుంది. నీవు రిటైర్మెంట్ పైసలు ఇవ్వవు, డిఏలు ఇవ్వవు, పిఆర్సీలు ఇవ్వవు, ఖాళీలు నింపవు, కానీ పథకాలు ఇస్తావు. పథకాలు ఎందుకు ఇస్తారు? ఈరోజు నేను చెప్పడానికి చాలా సాహసిస్తున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్న భర్తలు మొగోళ్ళ కంట వాళ్ళ భార్యలకు పండుగలకు చీరలు కొట్టే దమ్ము లేదంట. కాబట్టి మేము కొనిస్తాం. నువ్వు కొనియద్దు, నీ మొగానికి చీర కొట్టే నీకు చాట కాదమ్మా, మేము కొనిస్తామమ్మా, ప్రభుత్వము మేము కొనిస్తాము అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పండుగలకు చీర కొట్టించే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీకు భర్తలకేమో బస్ టికెట్ తీసుకునే దమ్ము భర్తలకు ఉంటుందంట, నీ భార్యలకు, నీ ఆడపిల్లలకు టికెట్ తీసుకునే దమ్ము తెలంగాణలో భర్తలకు, తెలంగాణ తండ్రులకు ఈరోజు వాళ్ళ దమ్ము లేదు. కాబట్టి మేము ఫ్రీ బస్ ఇస్తున్నామని అంటారు. అంటే తెలంగాణలో ఆత్మగౌరవం ఏ కారికి దిగిపోయిందంటే పండుగకు భార్యకు కానీ, తల్లికి కానీ, చెల్లెలకు కానీ చీర కొట్టలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ మొగోళ్ళు ఉన్నాడు. ఈరోజు భార్యలకు కానీ, బిడ్డలకు కానీ, అక్క చెల్లెలకు కానీ వాళ్ళకు ఆడవాళ్లకు బస్ టికెట్లు కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం ఉన్నదా? ఇవా మీరు పెట్టే పథకాలు? ఈరోజు ఉచిత వైద్యం ఉండాలి, ఉచిత విద్య ఉండాలి, అవి మాత్రం కార్పొరేట్ చేస్తారు, అవన్నీ మీరే పెడతారు. వాటికి ఫీజులు కట్టలేక ఈరోజు జనం తల్లడిల్లి పోతా ఉన్న పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు ఉన్నాయి, ఈరోజు విద్యాలయాల్లో వసతులు ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుంటే ఫ్రీ అని పెడతారు. ఈరోజు ఎవరికైతే జీతాలు ఇవ్వనో, ఎవరికైతే పిఆర్సీలు ఇవ్వనో వాళ్ళకు మాత్రం హ్యాండ్ ఇస్తారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలు వచ్చేసిండ్రు మన కోసము, పోలీసులు వచ్చిండ్రు, ఈరోజు వాళ్ళు డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ పిఆర్సీ ఇస్తే ఎట్లా ఉన్నాడో, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఇస్తే ఎట్లున్నాడో, వాళ్ళకు ఒక ఆరోగ్య కెమెరా తిప్పండి, వాళ్ళకి అక్కడ ఆరోగ్య భద్రత లేదు. వాళ్ళకు మా హోంమంత్రిని మాట్లాడాలి. హోంమంత్రి ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలా ఏ కేసు ఉన్నాయి? 420 కేసు కూడా ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు 420, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి 420 కేసులు ఉంటాయి. అసోంటి వాళ్ళకు ఈరోజు వీళ్ళు వస్తారు పోలీసులు మన అరెస్ట్ చేయడానికి, వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, వీళ్ళ దాఖన పోతే వీళ్ళ దాఖన తెలుసుకోరబ్బా. వీళ్ళు పోతే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే పక్షవాతం వచ్చిందని అపోలో హాస్పిటల్ పోయినా, యశోద హాస్పిటల్ పోయినా, నాకు ఆరోగ్య భద్రత కార్డు ఉంది, నాకు ట్రీట్మెంట్ చేయాలంటే నీకు ట్రీట్మెంట్ ఎక్కడిది, పో గాంధోకన పో, నిమ్స్కి పో అని వాళ్ళు అంటారు. వీళ్ళు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముందు వరుసలు వచ్చి నిలబడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళ తరఫున మాత్రం మనమే ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ ట్యాపింగ్లో ఎవరు పోయిండ్రు? ఏమైనా ముఖ్యమంత్రి పోయిందా? ఏమైనా ప్రధానమంత్రి పోయిందా? హోంమంత్రి పోయిందా? ఫోన్ ట్యాపింగ్లు ఎవరు పోయినరు? మామూలు ఉద్యోగులు పోయినరు, మామూలు పోలీసులు పోయినరు. ఈరోజు కాళేశ్వరం స్కామ్లు ఎవరు పోయినరు జైలు? మామూలు ఉద్యోగులు పోయినరు. గుర్రల స్కామ్లు ఎవరు పోయినరు జైలుకు? మామూలు ఉద్యోగులు పోయినరు. పెద్దోళ్ళు ఎవరు పోరు, మంత్రులు ఎవరు పోరు, ముఖ్యమంత్రులు ఎవరు పోరు. అటాక్ అయ్యేదంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ఉద్యోగులు. మా మీద కేసులు పెట్టేది, మన జైళ్ళలో తీసుకుపోయేది కూడా సామాన్యులే. ఇగో వచ్చిండ్రు సార్లు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ 5వ రోజు చలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి, తెలంగాణ ప్రయాణికం బ్రహ్మాండంగా ఈరోజు దాన్ని ఈ పిలుపు ఎవరు ఇస్తలేరు కాబట్టి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ చలో అసెంబ్లీకి సక్సెస్ చేయాలి, అందరు కూడా అసెంబ్లీకి రావాలి. ఈరోజు దవాఖానాల పేషెంట్లు కానీ, క్యాన్సర్ పేషెంట్లు, పక్షవాతం వచ్చిన వాళ్ళు అంబులెన్స్ వేసుకొని రావాలి, కానీ ముట్టని మాత్రం పక్కా చేయాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఎంప్లాయీస్కు వాళ్ళకు కావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో, గ్రాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాలు మాకు పని చేసినావు కాబట్టి నీకు కృతజ్ఞతతో ఇస్తాను, ఈ డబ్బులతోటి
మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు హాస్పిటల్లో చూయించుకుంటూ గౌరవప్రదంగా బతుకమని ఇచ్చేటటువంటిది. వాళ్ళకు లీవ్స్ ఉంటాయి, ఆ లీవ్స్ కూడా ఒక సంవత్సరం పాటు దాచుకుంటారు. వాటిని లీవ్స్ను ఒక నెల జీతంగా కన్వర్ట్ చేసుకుంటారు, రియల్ ఎన్కాష్మెంట్ ఆ డబ్బులు. తర్వాత ఈరోజు పిఎఫ్ డబ్బులు, దాదాపు పిఎఫ్ డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి. ఈ ప్రభుత్వం కూడా డబ్బులు లేవని చెప్పేసి ఈ మెస్సీ ఆటలకు ఆడవాళ్ళ యొక్క అందాలను అంగాలను చూపించి వాటి నుంచి డబ్బులు దండుకోవడానికని అందాల పోటీలు వద్దంటుంటే పెట్టి ఈ డబ్బులను వృధా చేసేందుకు ఈ పిఎఫ్ డబ్బుల్ని కూడా బ్యాంకులలో వేరే దగ్గర తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గు లజ్జ ఈ మంత్రులకు కూడా లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు పైసలు వాళ్ళకి ఇవ్వకుండా నీకేం హక్కు ఉంది, వాళ్ళ డబ్బుల్ని నువ్వు దొంగిలిస్తున్నావు. బాజాప్తా పట్టపగలు దొంగతనం చేసిండు రేవంత్ రెడ్డి. వారి డబ్బుల గురించి వాళ్ళు ఏదైతే ఈ జనవరి 5వ తారీఖున అసెంబ్లీ ముట్టడి తలపెట్టిరో దానికి నిరుద్యోగుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు మేము ఎందుకు వాళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నామంటే ఈరోజు 14,000 మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు 14,000 ఉద్యోగాలు కొత్తగా నోటిఫై కావాలి. ఈ నోటిఫై అయ్యి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 2 లక్షలలో కనీసం 12,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. సరే 20,000 ఇచ్చినాం అనుకుందాం, 1,80,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈ 14,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇంకొకటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి దగ్గర దుబారా ఖర్చులు చేయడానికి, తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు దోసుకోవడానికి వీళ్ళు బరితెగించి వీళ్ళు డబ్బుల సంపాదన మీద పడ్డారు తప్పితే ఉద్యోగ కల్పనలో వీళ్లకు అవగాహన లేదు, ఇద్దామనే ఒక కృత నిశ్చయం లేదు. అది ఎందుకు చెప్తున్నామంటే గత 4 రోజుల కిందటే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక జీవో పాస్ కావడానికి సీఎం దగ్గరికి ఒక ఫైల్ మూవ్ అయింది. ఏంటో తెలుసా? మీరందరూ కూడా ఫిబ్రవరి నెలలో దాని వాస్తవ రూపంగా మీరందరూ చూడబోతున్నారు. ఈ తెలంగాణలో ఒక ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు అనేటటువంటిది ఇంకా 1 సంవత్సరం పెరగబోతుంది. ఎందుకు పెరగబోతుందంటే ఈ రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు వాళ్ళ హోదాను బట్టి ఒక జూనియర్ అసిస్టెంట్ రిటైర్డ్ అయినా కానీ వాళ్లకు ఖచ్చితంగా 30 నుంచి 40 లక్షల వరకు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కావాలని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో కేసులో కూడా ఆర్డర్ కాపీ తీసుకొని రావడం జరిగింది. ఆర్డర్ కాపీని కూడా వీళ్ళు అసలు ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయనటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. ఎందుకు ఇంకా నేను ఎవిడెన్సులు ప్రొడ్యూస్ చేస్తున్నా? ఈ రోజు నుండి 7th పే కమిషన్ అనేటువంటి టర్మ్ అయిపోయింది. వచ్చే జనవరి 1 నుంచి 8th పే కమిషన్ అనేటటువంటిది అమల్లోకి రాబోతుంది. ఈరోజు బేసిక్ శాలరీ అనేటటువంటిది కనీసం 20,000 పైచీలకు వచ్చింది. ఇవాళ బేసిక్ శాలరీ మొన్న 8 నుంచి 14,000 ఉంటే ఇవాళ 8,000 వచ్చింది, 14,000 వచ్చింది. వాళ్లకు బేసిక్ అత్యంత తక్కువ ఉన్నాడు గ్రాస్గా 40,000 పైచీలకు డ్రా చేస్తాడు వచ్చే నెల నుంచి. ఈ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా పే కమిషన్ ఏదైతే చెప్తుందో ఇవన్నీ కూడా వాళ్ళకు పెన్షన్లో యాడ్ అవుతాయి. వాళ్ళ పెన్షన్ కూడా పెరుగుద్ది. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడానికి ఇవ్వరు కాబట్టి 1 ఇయర్ పెంచుతుండ అనేటటువంటిది ఇది ఒక ఎవిడెన్సు. వీళ్ళకు ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఇవ్వడు, మాకు ఉద్యోగాలు రావు. నిరుద్యోగులకు కూడా ఈ నుంచి ఇంకొక అంశం చెప్తున్నాను. మీరందరూ కూడా అనుకుంటున్నారు ఇగో సంక్రాంతికి తీపి కబురు ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. జూన్ వరకు ఎట్టి పరిస్థితులలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. ఎందుకు రావంటే ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ వయసు ఇంకో అయ్యే వయసు 1 సంవత్సరం పెంచుతున్నాడు. పే కమిషన్ పెంచినటువంటి జీతాలు ఇవ్వడానికి భారం అవుతుంది. వీళ్ళ కాడ డేటా లేదు. ఇంకొకటి రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ వస్తుంది, దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ సింబల్ల మీద వీళ్ళు గెలవాలి. కాబట్టి నిరుద్యోగులను మోసం చేయడానికి కొత్త బిచ్చగాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి సంక్రాంతికి గంగెట్లో వచ్చినట్టు ఈ నాయకులందరూ వచ్చి గంగెట్లో ఆడిపించేటువంటి కాడ ఎట్లా ముచ్చట్లు చెప్తారు అట్లా చెప్తారు. ఈ గంగెట్ల ముచ్చట్లు నమ్మొద్దు, నోటిఫికేషన్ రావని చెప్తున్నాం. నిరుద్యోగులం ఖచ్చితంగా వీళ్లకు మద్దతుగా ఉంటాం. ఇంకా 6,000 మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను ఏ విధంగా కొనసాగిస్తారో ఇదంతా డేటా ఉంది. పక్కా డేటాతోటే మాట్లాడుతున్నాను. ఈ కింద పడ్డటువంటి కాపీలు కూడా అన్ని డేటానే, డేటా లేకుండా మాట్లాడట్లేను. కాబట్టి నిరుద్యోగులు మోసపోవద్దు, వాళ్ళకు అండగా ఉందాం. రేవంత్ రెడ్డి మెడలు ఉంచుదాం. సంక్రాంతికి వీళ్ళను ఈ గంగెడ్ల ముచ్చట్లు ఎవరు నమ్మకని చెప్తున్నాం.